వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మేమైతే స్మార్ట్ బజార్కి వెళ్ళామండి. అక్కడైతే వీడియో చేద్దామని చెప్పి ఒక వీడియో అయితే చేసాము. కాకపోతే లోపలైతే వీడియో షూట్ చేయనిరండి. స్టార్టింగ్లో అయితే వీడియో తీయనిస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు వీడియో తీయనియరు. మేమైతే షాపింగ్ చేసుకొని బయటకు వచ్చాము. ఆ లోపలంతా అయితే పెట్టలేదు. ఇంకా మనం తీసుకున్న సరుకుల్ని బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళేసి మీకు ఏవేవి తీసుకున్నా అనేది అయితే మీకు వీడియోలో చూపిస్తాను. బిల్ ఎంత వచ్చింది? 500 పెట్టేదాన్ని. ఎంత వచ్చింది బిల్లు? 25 వస్తువులు తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే మనము తీసుకున్న సరుకులన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళేసి వీడియో అయితే నేనైతే కంటిన్యూ చేస్తానండి. ఫ్రెండ్స్, మరి అదే సరుకులు తీసుకున్నారు పెట్టుకున్నారు అని అయితే మీరేం అనుకోకండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో నా ఛానల్లో నేను పెట్టుకుంటాను కాబట్టి ఈ వీడియో కూడా మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇంకొకటి, ఇలాంటి వీడియో నేను ఎప్పుడైతే పెట్టలేదు కాబట్టి చాలామంది యూట్యూబర్స్ అయితే ఆల్రెడీ పెట్టేశారు. కానీ నేను ఇప్పుడైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. స్మార్ట్ బజార్లో వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మేము మ్యాక్సిమం వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకునేది స్మార్ట్ బజార్లోనే. సండే అయితే అస్సలు మార్నింగ్ ఫుల్ రష్ ఉంటుందండి. సాటర్డే సండే అయితే మామూలుగా ఉండరు, జనం ఫుల్గా ఉంటారు. మేమైతే ఇవన్నీ తీసుకున్నామండి. ఇంకొకటి, వెజిటేబుల్స్ అయితే చాలా చాలా రేటు ఉన్నాయి. మరి టమాటాలు అయితే చాలా రేటు ఉన్నాయండి. మరి ఎందుకో తెలియదు కానీ టమాటాలు మాత్రం చాలా రేటు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే స్మార్ట్ బజార్లో అయితే కొన్ని సరుకులు, కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాము. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇవి ఆకుకూరలు అయితే మార్కెట్లో అన్ని తీసుకుంది. వెజిటేబుల్స్ ఏవో అని చూపిస్తాను చూడండి. నిజంగా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. కీరకాయ, మా సైడ్ అయితే కీరకాయ అంటారు. ఇవి కూడా కీరకాయలు. వెజిటేబుల్స్ మాత్రము స్మార్ట్ బజార్లో చాలా ఫ్రెష్గా ఉంటాయండి. క్యాప్సికమ్, ఇవి గుమ్మడికాయలు అండి. దీంతో హల్వా చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు. కొర్రలు మార్కెట్లో తీసుకున్నాం. ఇంకా మా ఆయనకి ఇష్టమైన దూద్ పేడ, దొండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. దొండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సొరకాయ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి హల్వా చేసుకుందామని అయితే తెచ్చుకున్నానండి. కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నిజంగా వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇవి మార్కెట్లో, ఇవి కూడా మార్కెట్లో. ఇదైతే స్మార్ట్ బజార్లో.
ఇవి స్మార్ట్ బజార్లో, ఇవి బజార్లో క్యారెట్ బీట్రూట్ స్మార్ట్ బజార్లో. ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కాయ, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మనం అయితే 12Kకి దగ్గరగా ఉన్నామండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి 12K అవ్వడానికైతే నన్నైతే మనస్ఫూర్తిగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అందుకని అయితే ఖచ్చితంగా నా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉన్నది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలాగే వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఒకవేళ మీరు ఖచ్చితంగా వెళ్ళి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఇచ్చేయండి. అలాగే మన రాజంపేట వాళ్ళు కూడా నా వీడియో చూస్తుంటే నాకు కింద కామెంట్ అయితే ఇవ్వండి, మాది కూడా రాజంపేట అని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.